అమెరికా తగలడుతూనే ఉంది. లాస్ ఏంజల్స్లో పుట్టినటువంటి మంట ఇంకా ఆరట్లేదు. కోట్లకి కోట్ల రూపాయల డబ్బులు ఖర్చు పెడుతున్నారు. గంటకి $2000 పెట్టి విమానాల ద్వారా నీళ్లు చల్లిస్తున్నారు. ఆ నీళ్లు చల్లడం కోసం దేశంలోని ఇతర ప్రాంతాలలోని నీళ్ళనన్నిటినీ తీసుకుపోయి పోస్తున్నాడు. అక్కడ తాగునీటి కొరత ఏర్పడినటువంటి పరిస్థితి. అంతంత ఖర్చు పెడుతున్నా అక్కడ నీళ్లు మంట ఆరట్లేదు. క్రమంగా లాస్ ఏంజల్స్ నగరంలో రగిలినటువంటి కార్చిచ్చు ఇళ్ళు, చెట్లు, పుట్టల్ని కబళిస్తూ విలయతాండం చేస్తూనే ఉంది. అత్యంత ఖరీదైన గృహాలు బూడిద కుప్పలుగా మారిపోతున్నాయి. మనుషులతో పాటు పక్షులు, జంతువులు మంటల్లో పడి కాలిపోతున్నాయి. కార్చిచ్చులో మృతుల సంఖ్య 16కి చేరుకుంది. అదే సందర్భంలో ఈటాన్ ఫైర్లో 11 మంది, పసిఫిక్ పాలిసైడ్స్ ఫైర్లో 5 ప్రాణాలు కోల్పోయినట్టు చెప్పారు. అగ్నికీలలు ఇప్పటికిప్పుడు ఆరిపోయే పరిస్థితి అయితే లేదు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం కనిపిస్తుంది. కార్చిచ్చు మొదలైన తర్వాత కొందరు కనిపించకుండా పోయారు. వాళ్ళ ఆచూకీ కోసం అధికారులు గాలింపు చర్యలు ప్రారంభించారు. బూడిద కుప్పల్లో అన్వేషిస్తున్నారు. ఇందుకోసం జాగిలాల సాయం తీసుకున్నారు. మరోవైపు అదృశ్యమైన తమ వారి కోసం బాధితులు అధికారులను సంప్రదిస్తున్నారు. అధికారులు పాసడేనాలో ఫ్యామిలీ అసిస్టెన్స్ సెంటర్ ఏర్పాటు చేశారు. కార్చిచ్చును అదుపు చేయడానికి అగ్నిమాపక సిబ్బంది శ్రమిస్తున్నప్పటికీ మంటలు మరికొన్ని ప్రాంతాలకు వ్యాపిస్తున్న ఆందోళన కలిగిస్తుంది. జేపాల్ గెట్టి మ్యూజియం, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా వరకు మంటలు చొచ్చుకొస్తున్నాయి. మంటలకు బలమైన ఎదురుగాలు తోడవుతుండడంతో పరిస్థితి నియంత్రణలోకి రావడం లేదని అధికారులు చెప్తున్నారు. ఆర్నాల్డ్ స్వార్జినెగ్గర్తో పాటు హాలీవుడ్ ప్రముఖుల నివాసం ఉండే మాంటివిల్లే కాన్వాస్లో సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. మంటల మీద హెలికాప్టర్తో నీటిని చల్లుతున్నారు. దట్టమైన పొగాలు అమ్ముకోవడం సహాయక చర్యలకు ఆటంకంగా మారుతోంది. అధిక జనాభాతో కిక్కిరిసి ఉండే హాలీవుడ్ హిల్స్, శాన్ ఫెర్నాండో వ్యాలీ వైపు మంటలు వ్యాప్తి చెందే అవకాశం ఉందని అగ్నిమాపక శాఖ అధికారులు చెప్తున్నారు. టోటల్గా లాస్ ఏంజల్స్లో 145 చదరపు కిలోమీటర్ల భూభాగం కార్చిచ్చు ప్రభావానికి గురైంది. ఇది శాన్ ఫ్రాన్సిస్కో నగర విస్తీర్ణం కంటే అధికం. కార్చిచ్చు మంగళవారం తొలుత లాస్ ఏంజల్స్ ఉత్తర డౌన్ టౌన్లో మొదలైంది. క్రమంగా విస్తరించింది. మరో 4 చోట్ల కార్చిచ్చులు రగిలినాయి. ఇప్పటిదాకా 12,000కు పైగా ఇళ్లు మంటల్లో కాలిపోయి బూడిదగా మారినాయి. విలాసవంతమైన గృహాలు, అపార్ట్మెంట్ భవనాలు, వ్యాపార కేంద్రాలు నామరూపాలు లేకుండా పోయినాయి. వాటిలో విలువైన వస్తువులు, గృహోపకరణాలు అగ్నికలలో మాడిపోయాయి. కార్చిచ్చుకు ఖచ్చితమైన కారణం ఏంటన్నది ఇంకా ధృవీకరించలేదు. మొత్తానికి ఇది కనీవినేరుగని భారీ నష్టమేనని చెప్పొచ్చు. ఇప్పటిదాకా $130 బిలియన్ అంటే 12,92,000 కోట్ల రూపాయల మేర నష్టం వాలెట్టిల్లినట్టు అధికారులు చెప్తున్నారు. బాధితుల కోసం షెల్టర్లు అవి ఏర్పాటు చేస్తున్నారు.